స్టార్ట్ మోర్ US బేస్డ్ e-learning ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బేసిక్గా క్రెడిట్ కార్డ్ రావాలి అంటే మన దగ్గర ఉండాల్సిన పారామీటర్స్ ఏంటి సార్? అండ్ అలాగే ఈ పారామీటర్స్ ఎవరైతే క్రెడిట్ కార్డ్ ఉందో వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి కదా, మళ్ళీ ఇంకొక కార్డ్ అప్లై చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుందంటారా? తప్పకుండా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ 5 C's అనమాట. ఆల్ఫబెట్ సి ఏదైతే ఉంటుందో మన ఇంగ్లీష్లో, ఆ 5 C's ఏంటి సార్? చాలా ఇంపార్టెంట్ విషయం అడిగారు. ఎందుకంటే ఒక క్రెడిట్ కార్డు ఉంటే కనీసము 1 లక్ష 5 లక్షలు కాదండి, 5 కోట్ల వరకు కూడా మీకు అలాంటి క్రెడిట్ లిమిట్ అనేది రావాలి అంటే దానికోసం ఏం చేయాలి, దానికి ఎలాంటి కైండ్ ఆఫ్ నెసెసిటీస్ ఉండాలి, దానికి ఎలాంటి కైండ్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఉండాలి, దానికి ఎలాంటి కైండ్ ఆఫ్ నేచర్ ఉండాలి మనిషిలో, అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ ముఖ్యంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనము ఒక ఉద్యోగం కానివ్వండి, బిజినెస్ కానివ్వండి ఎదగాలి అంటే ఒక స్క్రాచ్ నుంచి ఒక మంచి పోస్ట్కి వస్తాము, ఒక మంచి లెవెల్కి వస్తాము, ఒక మంచి కైండ్ ఆఫ్ ఎక్సలెంట్ కైండ్ ఆఫ్ సినారియోలోకి వెళ్ళాలి అంటే, ఒక కోట్లాధికారి అవ్వాలి అంటే డెఫినెట్గా మన ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. సో క్రెడిట్ కార్డు లేని వాళ్ళకి ఎలాంటి కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ పాయింట్స్ ఉండాలి, అండ్ క్రెడిట్ కార్డ్ ఉన్నవాళ్ళు కూడా ఈ పాయింట్స్ని ఫాలో చేయాలి. సో దట్ ఒక క్రెడిట్ లిమిట్ నుంచి మరింత పెద్ద క్రెడిట్ లిమిట్ వరకు వెళ్ళాలి అంటే, ఒక బ్యాంక్ మిమ్మల్ని ఒక డార్లింగ్ కస్టమర్లా రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా నేను చెప్పబోయే ఈ 5 క్వాలిటీస్ ఆర్ 5 C's అంటారు దీన్ని. సో విచ్ ఈస్ ఇన్ టు ది క్రెడిట్ సెక్టర్ అనమాట. సో ఫస్ట్ ఏంటో చెప్తాను. ఫస్ట్ ఇన్ఫ్యాక్ట్ కావాల్సింది కెపాసిటీ. ఒక మనిషి దగ్గర కావాల్సింది కెపాసిటీ. రెండోది అది ఆడమగా ఎవరన్నా కావచ్చు, అప్లికెంట్ ఆర్ కార్డ్ హోల్డర్. సో ఫస్ట్ ఇస్ కెపాసిటీ, రెండోది క్యాపిటల్, మూడోది కండిషన్స్, అండ్ నాలుగోది అంటారా క్యారెక్టర్. చెప్పాను కదా ఇందాక, లైక్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఒక క్యారెక్టర్కి తెలిసి ఉండాలి. అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీ దగ్గర ఎంత కొలాటరల్ ఉంది. సో ఇవన్నిటికీ మీనింగ్ ఏంటో నేను మీకు చెప్తా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనము కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే, ఒక మనిషి స్తోమత. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు నెలకి ఒక ఎక్స్ అమౌంట్ ఆఫ్ జీతం వస్తుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. సో బ్యాంక్ ఏం చేస్తుందంటే దాన్నే ఒక పారామీటర్గా తీసేసుకొని ఒక క్యాల్కులేషన్ అనేది సిస్టమ్ చేస్తుంది. అంటే మీకు 5 లక్షల క్రెడిట్ ఇవ్వాలా, లేదంటే 1,00,000 ఇవ్వాలా, లేదంటే 1,00,00,000 రూపాయలు ఇవ్వాలా. సో ఆ బేసిస్ని డిసైడ్ చేసేదే మన కెపాసిటీ. అంటే ఎవ్రీ మంత్ మనకు వచ్చిన నెల ఆదాయంలో మనం ఎలా షాపింగ్ చేస్తున్నామో, ఎలాంటి కైండ్ ఆఫ్ స్పెండింగ్ చేస్తున్నామో, అందులో సిస్టమ్ ఏం చేస్తుందంటే అదొక పై చార్ట్ లాగా ఉంటుందన్నమాట. అందులో మీకు ఫర్ ఎగ్జాంపుల్ 60% మీరు ఇంటికి కావాల్సిన ఇంపార్టెంట్ వస్తువులు కొంటున్నారు అంటే నెససరీ గ్రాసరీ. ఇక మిగతా 40%లో మీరు సినిమాలకి, రెస్టారెంట్స్కి, దాంతోపాటే షికార్లకి ఆర్ పెట్రోల్ పైన ఖర్చు పెట్టడం కానివ్వండి, దాంతోపాటు లైక్ వేస్ట్ ఎక్స్పెండిచర్స్. అంటే నాకు రెస్టారెంట్లో నెలలో ఒకసారి తింటే సరిపోదు, నేను వారానికి 4 సార్లు తింటానంటే సిస్టమ్ ఏం చేస్తుందంటే దట్ ఈస్ బీయింగ్ ఇర్రెస్పాన్సిబుల్. అంటే ఏమంటుందంటే మీరు సంపాదిస్తున్న ప్రతి రూపాయికి లెక్క మీరు ఎలాగో మీరు కడతారు. సో అలాంటప్పుడు స్పెండ్ చేసేటప్పుడు మరి క్రెడిట్ కార్డ్ ఎందుకు వాడేటప్పుడు మీరు అలాంటి కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీని మర్చిపోతున్నారు ఇక్కడ. సో దట్ ఈస్ నెంబర్ 1 పాయింట్, కెపాసిటీ. నా కమింగ్ టు ది సెకండ్ పాయింట్, క్యాపిటల్. మన దగ్గర డబ్బు ఉందని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే లైక్ 1,00,000 రూపాయల క్రెడిట్ లిమిట్ ఉన్నా, 10 లక్షలు క్రెడిట్ లిమిట్ ఉన్నా జనరల్గా ఏం చేస్తారంటే షో ఆఫ్ చేస్తారు. అదేంటంటే నా దగ్గర డబ్బు ఉంది, క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ మనీ పవర్డ్ అనమాట. సో నా దగ్గర చాలా డబ్బు ఉంది, నా దగ్గర ఒక పెద్ద కార్ ఉంది అని చెప్పేసి చాలామంది ఏం చేస్తారు, మర్సిడీస్ బెంజ్ కార్లు మెయింటైన్ చేసేవాళ్ళు ఒక ఇల్లు కాకుండా 4 ఇల్లు మెయింటైన్ చేస్తారు. అంటే టేకింగ్ టూ మచ్ ఆఫ్ బర్డన్ ఆన్ టు దేర్ హెడ్. సో క్యాపిటల్ ఏంటంటే మీ దగ్గర వచ్చిన క్యాపిటల్ని కాస్త ప్రిజర్వ్ చేయండి. బికాస్ మనీ సేవ్డ్ ఈజ్ మనీ ఎర్న్డ్. సో ఈ విషయం అందరికీ తెలుసు. ఒక్కసారి మనీ మనము ఖర్చు పెట్టామా దానికి తిరిగి కట్టాల్సింది ఎవరు? మనమే. సో కాబట్టి క్యాపిటల్కి మీరు ఎంత ఎక్కువగా రెస్పెక్ట్ ఇచ్చేసి దానికి ఇన్వెస్ట్మెంట్ పరంగా వాడుకుంటే ఆ క్యాపిటల్ మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతుంది అండ్ మీ ఫ్యూచర్ని సెక్యూర్ చేస్తుంది. సో ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే కెపాసిటీ అండ్ క్యాపిటల్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. నౌ కమింగ్ టు ద థర్డ్ పాయింట్, కండిషన్స్. దెర్ ఆర్ సర్టన్ కండిషన్స్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం కొన్ని కండిషన్స్ని ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్
నేను ఒక రేంజ్ మెయింటైన్ చేస్తున్నానండి. సో ఆ రేంజ్కి నాకు కావాల్సిన అవసరాలు ఇవి అంటే నేను సర్టన్ కండిషన్స్ నేను దిగను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 350 రూపీస్ మూవీ టికెట్ ఉంది. సో నేనేంటంటే వెళ్ళి రిక్లైనర్ సీట్లోనే కూర్చొని నేను సినిమా చూస్తాను. కానీ నేను దానికంటే తగ్గి ఒక 100 రూపాయలు తక్కువలో దొరుకుతున్న టికెట్ నేను ఎప్పుడు కొనుక్కోను. అంటే ఏంటంటే ఆ రేంజ్ మనం కండిషన్స్ ప్రకారంగానే మెయింటైన్ చేయాలి. కానీ చాలామంది ఏం చేస్తారంటే క్రెడిట్ కార్డు ఉంది కదా బాస్, నెక్స్ట్ మంత్ జీతంలో కట్టేద్దాం. సో హ్యాపీగా అలాంటి హై కండిషన్స్ అలాంటి హై క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేకున్నా కానీ చిన్న టికెట్ కొనుక్కొని సినిమా చూస్తే కూడా మీకు ఇబ్బంది అయిన కండిషన్లో మీరు అవన్నీ కేర్ చేయకుండా పెద్ద పెద్ద ఖర్చులు పెట్టేసేసి థియేటర్లో బాగా ఖర్చులు పెట్టడము, టికెట్స్ 10 మందికి పంచి పెట్టడము, లేదంటే ఫ్రెండ్స్కి అందరికీ పార్టీస్ ఇవ్వడము, ఇది మన కండిషన్స్కి మించిందనమాట. మీకు అర్థమైనా? సో దిస్ ఇస్ సో ఇంపార్టెంట్. అసలు క్యాపిటల్ కెపాసిటీ కంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే మన కండిషన్స్ ఆఫ్ లైఫ్ అనమాట. అంటే మనం ఎలాంటి కండిషన్లో డైలీ బ్రతుకుతున్నాము, మన లైఫ్లో ఖర్చులు ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, ఎక్కడ మనం అసలు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మనం ఎక్కడ ఖర్చు పెడుతున్నాం. సో ఆ రియలైజేషన్ అనేది మీకు ఆ పై చార్ట్లో వస్తుంది. సో సర్టన్ కండిషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మన కండిషన్ అంటే మన స్తోమతని మనం దాటి ఖర్చు ఎప్పుడు పెట్టకూడదు. సో క్రెడిట్ కార్డ్ ఏంటంటే ఒక బ్యాంక్ ఏం చూస్తుందంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు ఒక క్రెడిట్ కార్డు లిమిట్ ఇస్తే 30% కంటే ఎక్కువగా వాడకూడదు. చాలామంది ఏం చేస్తారంటే 30% కంటే ఎక్కువే కాకుండా 70%, 80% వాడేస్తారు. క్యాష్ కూడా విత్డ్రా చేస్తారండి. దానికి ఎన్ని మీకు ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది, ఎంత ఫీజు కట్టాల్సి వస్తుంది తెలుసా? ఈ విషయం ఎవరు గ్రహించరు. సో కండిషన్స్ ప్రకారంగానే మీరు వెళ్ళండి, క్రెడిట్ కార్డు ఉంది కదా అని చెప్పేసి మనం గాల్లో ఎగరకూడదు. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. 4th, క్యారెక్టర్. ఏమవుతుందంటే క్రెడిట్ కార్డ్ లేని వాళ్ళు భయపడుతూ ఎప్పుడు ఏం చేస్తారంటే మన దగ్గర ఒక లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది, ఆ లిమిటెడ్ ప్రకారంగా మనం ఉండాలి. సో మనం ఒకవేళ మన శాలరీ కంటే ఎక్కువ ఖర్చు పెట్టామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్ దగ్గర హ్యాండ్ లోన్ తీసుకోవడం 10,000, 5,000 నెక్స్ట్ మంత్ శాలరీ రాగానే మీకు ఇచ్చేస్తానని చెప్పేసి, అలాంటి టైంలో ఏమవుతుందంటే అలాంటి అప్పులకు మనం అలవాటు పడతాం. ఈరోజు 10,000 తీసుకుంటున్నారు, మీరు రాబోయే రోజుల్లో రాబోయే సంవత్సరాల్లో మీరు లక్షల్లో తీసుకుంటారు, విచ్ ఇస్ నాట్ గుడ్. అంటే మన క్యారెక్టర్ని ఇక్కడ ఏం చేసుకుంటున్నాము, అందరి దగ్గర డబ్బులు అడిగి దిగజారుకుంటున్నాం. సో యూ షుడ్ నెవర్ అలౌ యువర్ క్యారెక్టర్ టు బికమ్ అ లూజ్ క్యారెక్టర్. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. సో నేనేం చెప్తానండి ప్రతి ప్రేక్షకులకి, ఒక్కసారి క్రెడిట్ కార్డ్ చేతిలో వచ్చే ముందు మీరు ఎలాగైతే ఉన్నారో క్రెడిట్ కార్డ్ చేతికి వచ్చిన తర్వాత కూడా మీ డిసిప్లిన్ని, మీ క్యారెక్టర్ని మర్చిపోకండి. ఎందుకంటే అందరూ అనుకుంటారు అసలు దీనికి క్యారెక్టర్కి సంబంధం ఏందబ్బా అని. బ్యాంక్ మిమ్మల్ని చూస్తుంది, మిమ్మల్ని వాచ్ చేస్తుంది, మీ వెనకాల ఉండేసేసి మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ చేస్తున్నారో మీకు మొత్తం గ్రాఫ్ అంతా బ్యాంక్ దగ్గర ఉంటుంది. మీరు అందరి ముందు చాలా స్మార్ట్ పర్సన్ లాగా ఉండొచ్చేమో, కానీ వెనకాల నుంచి మీరు చేసే ప్రతి తప్పుడు ఎక్స్పెండిచర్ని క్లోజ్గా ట్రాక్ చేసి మీకు ఫ్యూచర్లో మీ క్రెడిట్ లిమిట్ పెంచాలా వద్దా, లేదంటే ఉన్న కార్డునే క్యాన్సిల్ చేయాలా అన్న డెసిషన్ కూడా బ్యాంక్ హ్యాపీగా తీసుకోవచ్చండి. ఎందుకంటే మీరు ఆపలేరు బ్యాంక్ని. ఇట్స్ కంప్లీట్లీ అట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద బ్యాంక్ అనమాట. వాళ్ళు తలుచుకుంటే మీ కార్డ్ని క్యాన్సిల్ చేసి పారేస్తారు. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. క్యారెక్టర్కి మించిన పర్ఫార్మెన్స్ ఇవ్వకండి, కరెక్ట్గా ఉన్న క్యారెక్టర్ ప్రకారం నడవండి. సో డోంట్ చేంజ్ యువర్ యాటిట్యూడ్ కార్డ్ వచ్చిన తర్వాత. దట్స్ వాట్ ఐ మెంట్ టు సే. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కొలాటరల్. ఏంటంటే మనం ఏమనుకుంటామంటే నా దగ్గర సొంత ఇల్లు ఉందండి, నేను రేపటి రోజున క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టలేకపోతే నేను ఒక చిన్న లోన్ తీసేసుకొని ఆ క్రెడిట్ కార్డ్ బిల్ క్రియేట్ చేసేస్తాను. అంటే 5 లక్షలు 10 లక్షలు కార్డులు విచ్చలవిడిగా వాడి యూరోపియన్ హాలిడేస్కి వెళ్ళిపోవడము, ప్రపంచం అంతా తిరగడము ఎందుకు? నా దగ్గర ఒక మంచి ఇల్లు ఉంది, కార్డు అవసరమైతే నేను దాన్ని తాకట్టు పెడతాను. అలాంటి లెథార్జిక్ యాటిట్యూడ్, లేజీ యాటిట్యూడ్ ఎప్పుడు ఉండకూడదు. దానివల్లనే మనము అప్పుల్లోకి కూరుకుపోతాం అనమాట. సో ఈ విషయము బ్యాంక్స్ ఏం చేశాయంటే ఈ 5 C'స్కి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళే మాకు కస్టమర్గా కావాలి. మీరు ఎక్స్ట్రా స్మార్ట్నెస్, ఓవర్ స్మార్ట్నెస్ చూపించారనుకోండి, ఎవరికి చెప్పకపోయినా, భార్యకి చెప్పకపోయినా, బ్రదర్స్కి సిస్టర్స్కి చెప్పకపోయినా, పేరెంట్స్కి చెప్పకపోయినా బ్యాంక్కి మాత్రం అన్నీ తెలుసండి. సో ఈ విషయం జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే బ్యాంక్ మిమ్మల్ని 24/7 మిమ్మల్ని గమనిస్తుంది. సో ఈ 5 C'స్ని మర్చిపోయిన వాళ్ళకి ఎప్పుడు అప్పులే ఉంటాయి. అండ్ కేర్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతారు, చాలా పెద్ద రిచ్ పర్సన్ అవుతారు. కీప్ ఇట్ ఇన్ మైండ్. ఇలా ఎవరైనా కూడా ఫైనాన్షియల్ అడ్వైస్ కోసం కావచ్చు, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ప్యాసివ్ ఇన్కమ్ మార్గాలు ఏ రకంగా ఉన్నాయి, వీటన్నిటి గురించి ఒక గైడెన్స్గా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ముఖ్యంగా ఎంప్లాయీస్ అండ్ బిజినెస్ మెన్ ఎవరెవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ అండ్ దాంతోపాటు సేవింగ్స్ అనేది ఎలా డైవర్సిఫై చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ ఎలా సేవ్ చేసుకోవాలి. రెండో పాయింట్, మీకు ఫైనాన్షియల్ గోల్స్ ఉన్నాయండి, దాన్ని అచీవ్ అవ్వాలని చెప్పి కళ మాత్రం ఉంది, కానీ దానికి ఎలా అచీవ్ అవ్వాలి అనే దారి మాత్రం తెలియదు మీకు.
సో ఆ దారి కోసమే మీకు ఈ క్లాస్ పూర్తిగా ఉపయోగపడుతుంది. నా థర్డ్ పాయింట్, యూ నీడ్ టు ప్లాన్ ఫర్ యువర్ చైల్డ్స్ ఎడ్యుకేషన్. పిల్లలు ఉంటారు కదా, పెళ్ళైన వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలు ఉంటారు. ఒకవేళ ఆ పిల్లలు పెద్దగా అయ్యారనుకోండి, ఫారిన్ ఎడ్యుకేషన్ అంటారు. సో వాళ్ళకి కావాల్సిన పెట్టుబడి మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు? ప్లాన్ చేయకపోతే ఖచ్చితంగా ఈ క్లాస్లో మీకు ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వబడతాయి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వెరీ ఇంపార్టెంట్, ప్లానింగ్ అండ్ సేవింగ్ ఫర్ ట్యాక్సెస్. ఇప్పుడు 31st March రాబోతుందండి. సో 2023-24 అసెస్మెంట్ ఇయర్ అనేది ఫినిష్ కాబోతుంది. మీ ట్యాక్స్ ప్లానింగ్ చేయండి, మీ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్గా చేయాలి. ఇకపోతే ఎవరెవరైతే అప్పుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్పులు కట్టుకోలేక, ఈఎంఐస్ని కరెక్ట్గా ఆన్ టైం కట్టుకోలేక డిలేడ్ పేమెంట్స్ చేస్తుంటారు. వాళ్ళకి కావాల్సింది ప్యాసివ్ ఇన్కమ్. సో ఆ ప్యాసివ్ ఇన్కమ్ మన గ్రోమో యాప్ నెక్స్ట్ 3 monthsలో మనందరికీ కూడా 100 కోట్ల కమిషన్ రూపంలో పంచబోతుంది. అండ్ అలాంటి డబ్బుని మనం ప్రతి నెల ₹1,00,000 మినిమం ఎలా సంపాదించుకోవాలి అన్నది కూడా ఆ డీటెయిల్స్ అన్ని మీకు ఎక్స్క్లూజివ్ క్లాస్లో నేను చెప్పబోతున్నాను. సో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ కన్వీనియన్స్ ప్రకారంగా ఈ క్లాస్కి అటెండ్ అవ్వండి. ఒకవేళ నెంబర్ బిజీగా వచ్చింది అనుకోండి, ప్లీజ్ గో ఫర్ అ వాట్సాప్ మెసేజ్. ఇమ్మీడియట్గా మా టీం మీకు అంత సహాయం అంతా చేసి పెడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.